హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆడిటర్స్ ఐఆర్పి సాఫ్ట్వేర్. ఈరోజు సాఫ్ట్వేర్లో సేల్స్ ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ బార్లో ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే సేల్స్, పర్చేజ్, అకౌంటింగ్, ఇన్వెంటరీ ఉంటుంది. ఈ మెనూస్ ఉంటాయి. సేల్స్ మెనూ మీద క్లిక్ చేస్తే సేల్స్ మీద ఇక్కడ చూడండి, సేల్స్, పిఓఎస్, సేల్స్ రిటర్న్ ఉంది. మన సేల్స్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి సేల్స్ మీద క్లిక్ చేయాలి. లేదంటే షార్ట్ కట్కి F8 ఫంక్షన్కి F8 యూజ్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేల్స్ అనేది పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బిల్ టు ఉంది. దీన్ని హెడర్ అంటాం. బిల్ టు, ఓచర్ డేటు, రిఫరెన్స్ నెంబర్, ట్యాక్స్ టైప్. ఇక్కడ చూడండి, ఇక్కడ బిల్ టు అనేది ఇప్పుడు ఎవరికి మనం బిల్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు కస్టమర్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఎవరికి బిల్ చేస్తున్నాం, కస్టమర్ ఏ అని నేను ఎంటర్ చేశాను. సో తర్వాత ఓచర్ డేట్ అనేది టుడే డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఒకవేళ ఓచర్ డేట్ మార్చుకోవాలంటే F3 అనేది డేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా రిఫరెన్స్ నెంబర్ మీద ఉంటుంది. రిఫరెన్స్ నెంబర్ మీద మనకి రిఫరెన్స్ ఆర్డర్ డీటెయిల్స్ కానీ ఏదైనా రిఫరెన్స్ ఉంటే ఎంటర్ చేయాలి. తర్వాత ట్యాక్స్ టైప్. ట్యాక్స్ టైప్ ఈజ్ ఇంక్లూజివ్ అనేది ఉంది, ఎక్స్క్లూజివ్ 2 ఉంటుందండి. ఇంక్లూజివా, ఎక్స్క్లూజివా. ఇంక్లూజివ్ అంటే ఏంటిది, రేటులోనే ట్యాక్స్ కలిసి ఉంటుంది. ఎక్స్క్లూజివ్ అంటే రేటు ప్లస్ ట్యాక్స్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. రిటైల్ అనేది ఇంక్లూజివ్ యూజ్ చేస్తారు, హోల్సేల్ అనేది ఎక్స్క్లూజివ్ వాడతారు. బై డిఫాల్ట్ మనకి ఏం కావాలనేది సెట్టింగ్స్లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సెట్టింగ్లో నేను ఇక్కడ డిఫాల్ట్ ట్యాక్స్ టైప్ అనేది ఇంక్లూజివ్ పెట్టాను, అందుకోసం ఇంక్లూజివ్ వచ్చింది. ఇంక్లూజివ్ వచ్చినా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు, ఎక్స్క్లూజివ్ బిల్ ఉంటే. కానీ రెగ్యులర్గా మనం ఇంక్లూజివే మనం ఎంటర్ చేస్తామంటే ఇక్కడ సెట్టింగ్లో ట్యాక్స్ కాన్ఫిగరేషన్ దగ్గర ఇంక్లూజివ్ కాకుండా మీరు ఎక్స్క్లూజివ్ అయితే ఎక్స్క్లూజివ్, ఇంక్లూజివ్ అయితే ఇంక్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ట్యాక్స్ అనేది ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇంక్లూజివ్ అయితే రేటులోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇదేనండి ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ అనేది. ఇక్కడ కస్టమర్ ఏ అనేది సెలెక్ట్ చేసినాక ఇక్కడ ఒకళ్ళు మొబైల్ నెంబర్ లేదు కాబట్టి కస్టమర్కి మొబైల్ నెంబర్ కావాలంటే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ మనకి ఎందుకంటే వాట్సాప్ పంపించడానికి ఇది యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే అవసరం లేదు, మన ఇష్టం. తర్వాత ఐటమ్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఐటమ్ నేమ్ పోలో షర్ట్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో యూనిట్ అనేది మల్టిపుల్ యూనిట్ కనుక ఉంటే మాత్రం ఇక్కడ యూనిట్ అనేది కర్సర్ ఫోకస్ అవుతుంది. పోలో షర్ట్ అనేది పీసెస్, బాక్సెస్, కేసెస్ ఎంత స్టాక్ ఉందని చూపిస్తుంది మనకి. ఇక్కడ 3 యూనిట్స్ మెయింటైన్ చేస్తున్నారు. నేను ఇక్కడ పీసెస్కి వెళ్ళి సెలెక్ట్ చేస్తున్నాను. క్వాంటిటీ అనే దగ్గర క్వాంటిటీ ఎంటర్ చేయాలి. నేను క్వాంటిటీ అనేది ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నామో క్వాంటిటీ అనేది ఎంటర్ చేస్తాను. ఇక్కడ క్వాంటిటీ 2, రేట్ 699 రూపీస్ వచ్చింది. మీరు కావాలంటే రేట్ ఇక్కడ మార్చుకోవచ్చు. జిఎస్టీ 5%, ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ప్రోడక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎంతైతే జిఎస్టీ ట్యాక్స్ పర్సంటేజ్ ఇస్తామో ఆటోమేటిక్గా అది క్లిక్ చేస్తుంది ఐటమ్ సెలెక్ట్ చేసుకోగానే. మీరు ఇక్కడ రేట్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకొక ఐటమ్ ఎంటర్ చేయాలండి. ఇంకొక ఐటమ్ ఫ్రాక్. ఫ్రాక్ వచ్చేసి పీసెస్లోనే ఉంది కాబట్టి కర్సర్ యూనిట్ కాలం దగ్గర ఫోకస్ అవ్వలేదు. ఫ్రాక్ ఒకటి 1500. మీరు ఒకవేళ రేట్ కావాలంటే మార్చుకోవచ్చు, 1400 కూడా మార్చుకోవచ్చు, మీ ఇష్టం. రేట్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసి పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ప్రొడక్ట్ క్రియేషన్లో ఎంటర్ చేస్తాము. ఇక్కడ మీకు డిస్కౌంట్స్ కనుక ఉంటే డిస్కౌంట్స్ ఐటమ్ వైజ్గా డిస్కౌంట్ ఇవ్వచ్చు. బై డిఫాల్ట్గా ఐటమ్ వైజ్గా డిస్కౌంట్ ఇవ్వాలంటే ఇక్కడ రేటు పక్కన డిస్కౌంట్ అనేది ఏం కనపడట్లేదు. ఎలా ఇవ్వాలనేది మీరు ఆలోచించేస్తుండ్రు. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఎనేబుల్ డిస్కౌంట్ పర్సంటేజ్. మనం డిస్కౌంట్ పర్సంటేజ్, ఎనేబుల్ డిస్కౌంట్ క్వాంటిటీ, ఎనేబుల్ డిస్కౌంట్ అమౌంట్ అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ని మనం సాఫ్ట్వేర్లో మనం ఒక ఐటమ్కి ఇవ్వచ్చు అనమాట. పర్సంటేజ్ కావాలంటే ఇక్కడ 1400 ఉంది కదా, 1400 మీద మనం ఇప్పుడు 10% ఇచ్చేస్తే మైనస్ అయిపోతుంది. చూడండి, 10% మైనస్ అయిపోయింది. మీరు 20% ఇస్తే 20% మైనస్ అయిపోతుంది. 50% ఇస్తే 50%. మీరు కస్టమర్కి ఈ పర్టికులర్ ఐటెంకి మీరు పర్సంటేజ్ కనుక డిస్కౌంట్ కావాలనుకుంటే పర్సంటేజ్లో ఎంటర్ చేయండి, క్వాంటిటీలో ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను పోలో షర్ట్ అనేది ఎంత ఎంటర్ చేశాను, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ తీసుకుందాన్ని, రేట్ని మారుస్తున్నాను. డిస్కౌంట్ పర్సంటేజ్ కాకుండా రేట్ వచ్చేసి ఎంఆర్పి కన్నా ఎక్కువ మనం ఇవ్వలేమని చెప్తున్నది. ఎంఆర్పి తక్కువ రేట్ ఉన్నది. సో రేట్ వచ్చేసి నేను 750 ఎంటర్ చేశాను. ఓకే, డిస్కౌంట్ పర్సంటేజ్ కాదు, డిస్కౌంట్ వచ్చేసి నేను క్వాంటిటీకి ఇవ్వాలి. ఒక్కొక్క షర్ట్కి 50 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటాను. అంటే ఇక్కడ క్వాంటిటీ డిస్కౌంట్ అంటే 50, ఒక షర్ట్కి ఎంత ఇవ్వాలనుకుంటున్నా 50.
ఇక్కడ చూడండి 1500 ఉంది. 750 ఇంటూ 2 1500. ఒక షర్ట్‌కి 50 రూపీస్ అంటే 50 ఎంటర్ చేయగానే అమౌంట్ ఎంత అయిపోయింది? ఇక్కడ మీరు అమౌంట్ చూస్తే అమౌంట్ ఎంత అయిపోయిందంటే 1400కి వచ్చేసింది. సో ఇది డిస్కౌంట్ క్వాంటిటీ అండి. లేదు మీరు డిస్కౌంట్ అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారు. డైరెక్ట్‌గా మీరు 260 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నారు. నేను పర్సెంటేజ్ ఇవ్వట్లేదు. ప్లస్ క్వాంటిటీ కూడా ఇవ్వట్లేదు. ఈ ఒక పర్టిక్యులర్ ఐటెమ్‌కి నేను డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. రేట్ అనేది 750 ఉంచాను. డిస్కౌంట్ అమౌంట్ అనేది 260 ఎంటర్ చేశాను. రైట్. ఇలా ఎంటర్ చేసుకోవచ్చండి. డిస్కౌంట్ అమౌంట్, డిస్కౌంట్ క్వాంటిటీ, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈ 3 కాలమ్స్ అనేది మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇలా ఐటమ్ వైస్‌గా డిస్కౌంట్ చేయొచ్చు. లేదు టోటల్‌గా బిల్ అమౌంట్ ఎంత అయిపోయింది? 2900 అయిపోయింది. ఈ 2900లో టోటల్‌గా ఒక పర్సెంటేజ్ గాని, లేదంటే ఒక అమౌంట్ గాని ఫైనల్‌గా మేము ఫూటర్ సెక్షన్‌లోనే డిస్కౌంట్ నేను ఇవ్వాలి అని మీరు అనుకుంటే అప్పుడు ఎలా ఇవ్వాలి అంటే సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బిల్స్ అండ్ రే అని చూపిస్తుంది చూడండి. ఎనేబుల్ ఎక్స్ట్రా చార్జెస్ బిల్స్ అండ్ రే. ఇక్కడ మనం సెలెక్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్ ఇది ఎనేబుల్ ఉంటే కర్సర్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుందండి. ఇక్కడికి వస్తే డిస్కౌంట్ పర్సెంటేజ్ మనం డిస్కౌంట్ పర్సెంటేజ్ 10% ఇచ్చామనుకోండి. 10% ఎంత? ఇంతకుముందు 2900లో 10% ఎంత అవుతుంది? 290 రూపీస్ లెస్ అయిపోయి ఎంత? 2610 రూపీస్ గ్రాండ్ టోటల్ అని చూపిస్తుంది. అంటే టోటల్ ఐటమ్స్ మీద డిస్కౌంట్ చేయొచ్చు. ఒక్కొక్క ఐటెమ్‌కి కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చు మీరు. ఆ డిస్కౌంట్ కూడా పర్సెంటేజ్, క్వాంటిటీ, అమౌంట్. నేను ఎందుకు ఇంత డీటెయిల్‌గా చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మూడిటికి డిఫరెన్స్ ఏందో తెలవాలి కాబట్టి స్లోగా చెప్తున్నాను. ఇదేనండి. అంటే బై డిఫాల్ట్ మీకు రావాలంటే ఏం చేయాలి మీరు? సెట్టింగ్స్‌కెళ్ళి ఇక్కడ ఎనేబుల్ ఎక్స్ట్రా చార్జెస్ బిల్స్ అంటే ఇది ఒకవేళ మీకు లేకపోతే చెక్ చేయండి. ఇలా టిక్ చేశారనుకోండి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇదేనండి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ గురించి కూడా చెప్తానండి మీకు. ఇక్కడ ఎనేబుల్ రౌండ్ ఆఫ్ అని ఒకటి చూపిస్తుంది కదా! రౌండ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎట్లా అవుతుంది? బిల్ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 25 పైసా, 30 పైసా, 40 పైసా వచ్చిందనుకోండి. ఆ పైన చిల్లర పైసలు ఉండవు కదా! రూపాయికి రౌండ్ ఆఫ్ చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఫోన్‌పే చేయాలన్నా, లేదనుకున్న మీకు చిల్లర ఇవ్వాలన్నా కూడా రూపాయికి ఇవ్వగలుగుతాం. మనం పైసలలో ఇవ్వలేం కదా! ప్రిసిషన్ అనేది ఆటోమేటిక్‌గా నియరెస్ట్ ₹1కి మ్యాచ్ అవుతుంది. అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 పైసా వచ్చిందనుకోండి. ఆ 20 పైసా రిమూవ్ అవుతుంది. 80 పైసా వస్తే 20 పైసా కలుపుతున్నది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇక్కడ ₹1 పెట్టానండి. ఇక్కడ నేను 750.10 పైసా పెట్టాను. చూడండి. ఆటోమేటిక్‌గా 2900 వచ్చింది. ఒకవేళ నేను గనక ఇది పెట్టలేదనుకోండి. ఇప్పుడు ఎంత ఇవ్వాలి కస్టమర్? 2900.20 పైసా ఇస్తారండి? 2920 పైసా ఇస్తారా? మనకిది కన్‌ఫ్యూజ్ అవుతది. సో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఎనేబుల్ ₹1 నేను ₹10కి పెడతానంటే మీరు ₹10 కూడా పెట్టొచ్చండి. బై డిఫాల్ట్ ₹1 పెట్టుకుంటున్నాం మనం. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో వస్తుంది. మీరు కావాలంటే ₹10 కూడా పెట్టొచ్చు. ఇప్పుడు 20 అనేది 20 పైసా అనేది మైనస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 750.40 పైసా అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఇది 80 పైసా అవుతుంది కదండీ! 80 పైసా అయితే ప్లస్ 20 పైసా కలిపితే ₹1 యాడ్ అవుతుంది. అంటే నియరెస్ట్ ₹1కి ఏది నియరెస్ట్‌గా ఉంటే అది యాడ్ చేయడము, లెస్ చేయడము ఆటోమేటిక్‌గా రౌండ్ ఆఫ్ చేస్తుంది. అంటే రియల్ బిజినెస్‌లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ కాలిక్యులేట్ చేస్తుంది. ఈ సెట్టింగ్ చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఏం చేయనవసరం లేదు. ఒకసారి ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎనేబుల్ బిల్ వైస్ ప్రాఫిట్ అండి ఇక్కడ. ప్రాఫిట్ ఏందంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్లిక్ చేస్తే టోటల్ ఈ బిల్ మీద సేల్స్ వాల్యూ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? దీని మీద ప్రాఫిట్ ఎంతొచ్చింది? చూపిస్తుందండి ఇక్కడ. దీని మీద మార్జిన్ కూడా చూపిస్తుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? కస్టమర్స్ బార్గెయిన్ చేస్తున్నారనుకోండి. వెన్ కస్టమర్ బార్గెయిన్ చేస్తే మనకు ఒక్కోసారి తెలవదు కన్‌ఫ్యూజ్. అంటే ఇది కాస్ట్ మనకు పడిన రేట్ కన్నా తక్కువ అడుగుతున్నారా? ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? అని తెలవదు. అప్పుడు ఈ ఆప్షన్ ఉందనుకోండి. బార్గెయినింగ్ చేసేటప్పుడు మనం ఎంతవరకు తక్కువ ఇవ్వచ్చు అని అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ₹529 లాభం వస్తుంది. ఈ కస్టమర్ దీని మీద ఇంకో 200 తక్కువ అడిగారు. సరే మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతారు మీ దీంట్లో. అదే లాస్ అనుకోండి మీరు ఇవ్వరు ఇంకా వదిలేస్తారు ఆ బిజినెస్. అదైతే తెలుస్తుందండి ఇది ఇక్కడ. థౌసండ్స్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నా కూడా మనం ఐటెమ్స్ సేల్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎంత డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఒకవేళ బార్గెనింగ్ సిస్టమ్ ఉన్నోళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది ఈ ఆప్షన్. ఇంకొక బిల్ మీద మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా తెలుస్తుంది.
దాన్ని బట్టి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వగలుగుతారు మీరు తనకి. 1200 వచ్చింది, ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట. మళ్ళీ రెగ్యులర్గా షాప్ రావాలి అనుకున్నా కొన్ని బిజినెస్ ట్రిక్స్ ఉంటాయి కదా, ఈ ప్రాఫిట్ని బట్టి మనం ఇవ్వగలుగుతాం. మరి ఇట్స్ ద బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. ఇది దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే ఈ ఆప్షన్ అనేది చాలా సాఫ్ట్వేర్స్లో ఈ ఆప్షన్ ఉండదు. ఇంకా కొన్ని సెట్టింగ్స్లో చూసుకుంటే మీరు జిఎస్టీ సమ్మరీ, ఇప్పుడు జిఎస్టీ సమ్మరీ చెక్ చేసింది కాబట్టి జిఎస్టీ సమ్మరీ చూపిస్తుందండి మీకు. జిఎస్టీ సమ్మరీ అంటే ఏంది, ఏ జిఎస్టీ ట్యాక్స్ రేటు, జిఎస్టీ రేటు వేసిగా ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత, జిఎస్టీ ట్యాక్స్ అమౌంట్ ఎంత అని చూపిస్తుంది. మీకు ఇది వద్దు అనుకుంటే అన్చెక్ చేయటమేనండి. ఇది కావాలంటే చెక్ చేయాలి. ఇక్కడ ఫ్రీ క్వాంటిటీ కూడా ఉందండి. ఇంకోటి ఇప్పుడు ఫ్రీ క్వాంటిటీ గురించి చెప్తాను. ఇది కూడా చెక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి చెక్ చేస్తే ఇక్కడ కాలం అనేది విజిబుల్ అవుతుంది. ఇంతకుముందు ఈ కాలం లేదు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 2+1 ఆఫర్ ఉందనుకోండి, దానికి అమౌంట్ రేట్ క్యాలిక్యులేట్ అవ్వకూడదు మనకు. ఇప్పుడు 750 ఒకదానికి, రెండింటికి క్వాంటిటీ అంటే బిల్లు 750 × 2 1500, బట్ ఫ్రీ అనేది అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవ్వదు మీకు ఇక్కడ. ఇదండి, ఈ విధంగా ఫ్రీ క్వాంటిటీ కూడా కావాలి అంటే మీరు సెట్టింగ్లోకి వెళ్ళి జస్ట్ సింపుల్గా ఎనేబుల్ చేయటమేనండి. మీకు వద్దు అనుకుంటే జస్ట్ డిజేబుల్. ఎంఆర్పి కూడా షో చేయాలి మీకు, మీ ఇష్టం. ఎనేబుల్ చేస్తే ఎంఆర్పి కాలం కనపడుతుంది మీకు ఇక్కడ. ఎంఆర్పి కాలం ఈ విధంగా విజిబుల్ అవుతుంది. మనకు వద్దు అనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఓచర్ నేరేషన్. వాట్ ఈస్ ద ఓచర్ నేరేషన్? ఓచర్ నేరేషన్ అంటే ఈ బిల్ ఒక డీటెయిల్స్ అండి. మీరు ఏదైనా నేరేషన్, ఏదైనా రిమార్క్స్ కానీ ఏదైనా రాయాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు మరి. ఇంకోటి ఏముంది ఇక్కడ, మల్టీ పేమెంట్ అని ఉందండి. మల్టీ పేమెంట్ అంటే ఈ కస్టమర్ 2900 బిల్ అయిపోయింది, కొంచెం క్యాష్ కొద్దిగా స్కాన్ యూపీఐ పేమెంట్ చేసారు అనుకోండి, అప్పుడు ఎలా మరి మనకి సేవ్ మీద క్లిక్ చేయండి, ఈ పేమెంట్ ఈ ఆప్షన్ అనేది వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేయగానే ఒకవేళ మీరు ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసి లేదనుకోండి రాదు, డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. అదేనండి మల్టీ పేమెంట్ ఆర్ స్ప్లిట్ పేమెంట్ కూడా అంటారు. అది ఎనేబుల్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది. ఏమేమి వస్తుందంటే స్ప్లిట్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్యాష్ మనకి ఎంత ఇచ్చారు 2900 అనేది కస్టమర్ అకౌంట్ మీద, మనం పైన కస్టమర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 2900 ఇక్కడ ఉంది. ఇక్కడ కస్టమర్ 1500 క్యాష్ ఇచ్చారు, ఇంకా 1400 ఇవ్వాలి. 1400లో 1000 రూపీస్ ఫోన్పే చేశారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా వస్తుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ 1000 రూపీస్ కోడ్ కూడా క్యూఆర్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు కావాలంటే స్కాన్ చేయొచ్చు. వాళ్ళు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా 1000 రూపీస్ అనేది వాళ్ళ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆటోమేటిక్గా 1000 రూపీస్ వాళ్ళకి యాడ్ అయిపోతుంది. వాళ్ళు స్పెషల్గా ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఈ మిగతా 400 అనేది కస్టమర్ అకౌంట్ క్రెడిట్ అన్నట్టు అండి. ఇది లేదు, ఇది కూడా ఇచ్చేసారు 1400, జీరో అయిపోతుంది టోటల్ అమౌంట్ అండి. సో ఇక్కడ క్రెడిట్, స్ప్లిట్ పేమెంట్, మిక్స్డ్గా పేమెంట్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి ఈ సాఫ్ట్వేర్లో. చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు జస్ట్ ఏం లేదు, టిక్ చేస్తే సరిపోతుందండి. ఈ సెట్టింగ్స్లో టిక్ చేస్తే సరిపోతుంది అంతే. సేవ్ క్లిక్ చేయండి. దెన్ సేవ్ క్లిక్ చేయగానే ప్రింట్ అనేది ఓచర్ ప్రింట్ ఫార్మేట్ వస్తుంది. మీరు ప్రింట్ ఫార్మేట్లో కూడా పేమెంట్ డీటెయిల్స్ దగ్గర కస్టమర్ ఏ 400, క్యాష్ 1500, సో యూపీఐ అంటే బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ 1000 రూపీస్ చూపిస్తుంది. టోటల్గా 2900కి 2900 డీటెయిల్స్ ఏంటిది, 2900 ఓన్లీ. ఇక్కడ వచ్చేసి మన కంపెనీ పేరు, ఇన్వాయిస్ నెంబరు, డేటు, కస్టమర్ నేము, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవన్నీ విజిబుల్ అవుతుందండి. ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా టెంప్లెట్స్ ఉన్నాయండి. ఇక్కడ టెంప్లెట్స్ అంటే A4 ఉంటుంది, తర్వాత A5 పోర్ట్రైట్ ఉంది, అంటే ఇక్కడ చిన్న సైజ్ అండి, A4లో సగం అనమాట పేపర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ 3 ఇంచ్, అంటే చిన్న స్లిప్ లాగా ఇస్తారు కదండి మనకి సూపర్ మార్కెట్లో ఇచ్చినట్టుగా, అలా 3 ఇంచ్ పేపర్. థర్మల్ ప్రింటర్ కనుక మీరు వాడితే ఇది కూడా మీరు ప్రింట్ ఇవ్వచ్చు. రిటైల్ వాళ్ళు ఇది మోస్ట్లీ ఇస్తుంటారు. తర్వాత A5లోనే, సో ఇది ల్యాండ్స్కేప్ అండి, అంటే అడ్డంగా అనమాట పేపర్ ఇది. ఇక్కడ చూస్తే జిఎస్టీ సమ్మరీ కూడా దీంట్లో వస్తుందండి. మీకు కస్టమర్ సిగ్నేచర్ కావాలంటే చేయొచ్చు, ఆథరైజ్డ్ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం సైన్ చేసి స్టాంప్ చేసి పంపించేసి మన ఇష్టం అనమాట. ఏ ఫార్మాట్ అంటే ఆ ఫార్మాట్ ఇవ్వచ్చు. ఇంకా వాట్సాప్ కూడా పంపించచ్చు అండి బిల్లుని. ఇదే బిల్ ఏదైతే ఫార్మాట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అది వాట్సాప్ వెళ్తుంది. ఒకవేళ మెయిల్ కావాలంటే మెయిల్ కూడా వెళ్తుంది. దీన్ని ఎలా చేయాలో ఇంకొక వీడియోలో చూపిస్తాం.
ఇదే విధంగా సేల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలండి. ఇంకా మిగతా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా చూపిస్తాను. క్విక్ నావిగేషన్. సో, క్విక్ నావిగేషన్ అంటే ఆటోమేటిక్‌గా పేజ్ అప్ అని మనం యూజ్ చేస్తామనుకోండి. పేజ్ అప్, పేజ్ డౌన్ యూజ్ చేస్తే పనిచేస్తుందండి. వోచర్ నంబర్ 1 పేజ్ డౌన్. వోచర్ నంబర్ 2 అంటే ఇంతకుముందు ఏ వోచర్ ఎంటర్ చేసామో దానికోసం ఉపయోగపడుతుంది. ఆ వోచర్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్తుంది. ఇక్కడ బార్‌కోడ్ స్కాన్. నెక్స్ట్ బార్‌కోడ్ స్కాన్. నేను F2 కొట్టాను. అప్డేట్ చేస్తాను. మళ్ళీ బార్‌కోడ్ స్కాన్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. బార్‌కోడ్ స్కాన్ అంటే జస్ట్ ఇప్పుడు ఇక్కడ స్కాన్ చేస్తున్నా చూడండి. షర్ట్ యాడ్ అయిపోయింది చూడండి. పోలో షర్ట్. 2 షర్ట్స్ తీసుకున్నారనుకోండి. 2 సార్లు స్కాన్ చేస్తే షర్ట్ అనేది 2 క్వాంటిటీ యాడ్ అయిపోయింది. తర్వాత ఒక ఫ్రాక్. తర్వాత వీళ్ళు ఒక కవర్ కూడా తీసుకున్నారు. జస్ట్ కవర్. చూడండి బార్‌కోడ్ స్కాన్ చేస్తే మీరు టైప్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుందండి. రేట్ ఎంతుంది? మీరు ఒకవేళ ఫైనల్‌గా డిస్కౌంట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్‌గా డిస్కౌంట్ కూడా ఇచ్చేసేయొచ్చు. ఇక్కడనే మీరు డిస్కౌంట్ ఏమైనా ఇవ్వాలి మీరు కస్టమర్‌కి. ఓ 10-20% ఇవ్వాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్ సంథింగ్ ఏదైనా కావచ్చు. 20% ఇచ్చారు. అయిపోయింది. ఇక్కడ క్యాషా? టోటల్ పేమెంటేనా? టోటల్ క్యాష్ ఉంది. లేదు కస్టమర్ 1500 యూపీఐ చేశారు. మిగతా 826 ఆటోమేటిక్‌గా క్యాష్ ఇచ్చేస్తామని చూపిస్తుంది. ఇచ్చేశారు. అయిపోయింది. బిల్ వచ్చేస్తుందండి. ఇట్లా టోటల్‌గా ఏం ఐటెమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఐటెమ్ మనకి ఏది కావాలంటే ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్. ఇది డైరెక్ట్‌గా ప్రింట్ వస్తుందండి. మీకు చూపించాలి కాబట్టి ప్రివ్యూ చూపిస్తున్నాను. మనకు కావాలంటే ప్రింట్ ఇస్తాం. లేదనుకుంటే వాట్సాప్ షేర్ చేస్తాం. ఏది కూడా అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసుకుంటాం. ప్రింట్ ఇవ్వకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని సెట్టింగ్స్ కూడా చెప్పాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈ నెంబర్‌కి కూడా కాల్ చేయండి. 9032032612 కాంటాక్ట్ చేయండి మాకు. మా వెబ్‌సైట్ అండి ఇది auditorsiirp.com. వెబ్‌సైట్‌లో కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. మెయిల్ కూడా చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఎలా చేసుకోవాలి సాఫ్ట్‌వేర్ గురించి మీరు ఏమైనా చూస్తున్నా కూడా కాంటాక్ట్ చేయండి. మీకు డెమో ఇస్తాను. పర్ఫెక్ట్‌గా ఈ సాఫ్ట్‌వేర్ వచ్చేసి అన్ని బిజినెస్‌లకి సూటబుల్ అవుతుందండి. రిటైల్, హోల్‌సేల్, డిస్ట్రిబ్యూటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీ బిజినెస్ అండి. టెక్స్‌టైలు, తర్వాత సూపర్ మార్కెట్స్, ఆటోమొబైల్స్, తర్వాత ఐరన్ అండ్ హార్డ్‌వేర్, తర్వాత ప్లైవుడ్ షాప్స్ ఇట్లా అన్ని బిజినెస్ పీపుల్‌కి సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ అవుతుంది. మొబైల్ షాప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో పెట్టినా కూడా రిప్లై ఇస్తాను మీకు. థాంక్ యూ ఫర్ వాచింగ్.